రైట్, మనం ప్రస్తుతం ఈ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఇంకొక అతనితో ఉన్నాం, స్థానికుడితో. చెప్పండి, లోపల ఇన్ కన్వెన్షన్ సెంటర్ని కూల్చేస్తున్నారు, ఇప్పటివరకు సగం కూల్చేశారని అయితే వార్తలు వస్తున్నాయి అనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక కన్వెన్షన్ సెంటర్ అనే కాదండి, ఒక నాగార్జున గారు అనే మాత్రమే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడొద్దు. హైదరాబాద్ అనే కాదు, ఎక్కడైనా సిటీ అయినా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయినా ఎక్కడైనా అక్రమంగా కట్టడాలని ఖచ్చితంగా కూల్చివేస్తే ప్రజలు బాగుంటారు. వాటర్ ఎక్కడ వెళ్ళాలో అక్కడ, అది న్యాచురల్ రిసోర్సెస్ని మనం అలా కొలాప్స్ చేయొద్దు. వాటర్ ఎక్కడ స్టోర్ అయ్యేది అక్కడ స్టోర్ అయితేనే మనకు రేపు పొద్దున బోర్లైనా కూడా రీజనరేట్ అవుతాయి. కాబట్టి వాటర్ని మనం న్యాచురాలిటీని ఎప్పుడైనా స్టాప్ చేయొద్దు. కాబట్టి ఎప్పుడైనా చెరువుల్ని వాటిని కొలాప్స్ చేయకుండా వాటిని కాదని ఇంకా చాలా భూమ్స్, రియల్ ఎస్టేట్ భూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం ఎక్కడ ఏమైనా చేసుకోవచ్చు. కన్వెన్షన్ సెంటర్స్ పెంచుకోవచ్చు, సిటీ ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది సిటీ. అంతేగాని మనం చెరువుల్ని కొలాప్స్ చేసి ఇలా కట్టడం వల్ల ఎప్పటికైనా ప్రజలే ఇబ్బంది పడతారని నా అభిప్రాయం. ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్లో ఒక 15 సంవత్సరాల నుంచి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా వర్షాకాలంలో వరదలు, చాలామంది కొట్టుకపోవడం, చనిపోవడము, బైకులు కూడా వరదల్లో కొట్టుకపోవడము, రోడ్ల మీద వరదల్లా మారిన పరిస్థితి. ఈ చెరువులు కబ్జా చేయడం వల్లనే ఆ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారా? అవును, ఖచ్చితంగా చెప్పగలమండి. ఎందుకంటే నిన్న 2 days బ్యాక్ కూడా మనం చూసాం న్యూస్లోన, నల్లలు కొట్టుకపోవడము, కార్లు సైతం కొట్టుకుపోతున్నాయి, పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చెరువుల్ని వాటి యథాస్థితికి తీసుకొచ్చి వాటి వల్ల వాటర్ స్టోరేజ్ కావడం వల్ల మనకి ఇంత పెద్ద సిటీకి వాటర్ కావాలి కదండి. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గరే ఉంటే వాటర్ సోర్సెస్ అనేది ఖచ్చితంగా మధ్యలో వాటర్ ఎక్కడెక్కడ ఇంతకుముందు పాత సిటీ ఎలా ఉందో అలా వాటర్ ఉంటేనే సిటీ దాని డెవలప్ ఉంటుంది. కానీ అలా చెరువుల్ని కబ్జా చేసి బిల్డింగ్లు కట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి, మన సీఎం గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన మూసీ నది ప్రక్షాళన చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రక్షాళన చేసి మూసీ నదిలో ఫుల్గా వాటర్ స్టోర్ చేసి అది పారేలాగా చేస్తే హైదరాబాద్కి తిరుగులేదు. హైదరాబాద్ ఇప్పుడు ఐఎమ్ వన్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీ. ఐటీ పరంగా కానీ లేకుంటే హైదరాబాద్ సిటీ చాలా డెవలప్ అవుతుంది. దానికి కావాల్సినటువంటి వాటర్ సోర్స్ కూడా అవసరం. కాబట్టి మూసీ నది అటు సైడ్ వెళ్తేనే మనుషులు ముక్కు మూసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మూసీ నది ప్రక్షాళన చేసి మూసీ నదిలో ఫుల్గా వాటర్ పెడితే హైదరాబాద్కి ఎప్పుడు నీటి కొరత అనేది రాదు. కాబట్టి అది కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది కదా, ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకులు అది వదిలేసి మిగతా అందరిది కూల్చేస్తే అప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? లేదండి, అట్లా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. ఈవెన్ సీఎం గారు ఎక్కడైనా తెలియక ఇంతకుముందు ఎప్పుడైనా కబ్జా చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా కూలి చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం అనేది కరెక్ట్గానే ఉండాలి. ఒక టీఆర్ఎస్ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, ఎవరికైనా కానీ న్యాయం కరెక్ట్గా ఉంటేనే అప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది రాదు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉందని వాళ్ళది వదిలేసి వేరే ప్రభుత్వం వాళ్ళు కూల్చేస్తే ఎప్పటికైనా ప్రభుత్వం మారుతూనే ఉంటుంది. సో వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళు కూల్చేస్తారు. కాబట్టి ఎవరికైనా న్యాయం అనేది కరెక్ట్గా చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఎఫ్టీఎల్ పరిధిలో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో సీఎం గారి ఫామ్ హౌస్ ఉన్న, మిగతా ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లు ఉన్న గవర్నమెంట్ వాళ్ళే కూడా కూల్చేస్తారు అనుకుంటున్నారా? సీఎం గారు అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. అలా చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత కూడా రాదు. ఇప్పుడు మన ఇంట్లో మనం చక్కగా చేసుకున్న తర్వాతే బయట వాళ్ళకి మనం చెప్పాలి. అలాగా ఎప్పటికైనా కానీ అలా చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం.